టీటీడీ నూతన పాలక మండలి కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. సామాన్య భక్తులకు దర్శనం త్వరగా జరిగేలా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కసరత్తు చేస్తోంది. ఇక తిరుమలలో భక్తులకు కోరుకున్నటువంటి లడ్డూలు ఇచ్చేలా అవసరమైన మార్పులు మొదలుపెట్టింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయ పథకం తిరిగి ప్రారంభించింది. ఇదే సమయంలో అన్నదాన ప్రసాదం నాణ్యత పైన కూడా ఫోకస్ చేసింది. ఆ దిశగా తాజాగా టీటీడీ కీలక ఒప్పందం చేసుకుంది. టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా అవసరమైన మార్పులకు నిర్ణయించింది. టీటీడీ నూతన పాలక వర్గం తొలి సమావేశంలోనే శ్రీవారి భక్తులకు నిత్య అన్నప్రసాదం మెనూలోని అదనంగా మరొక పదార్థాన్ని చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అన్నదాన ప్రసాదం నాణ్యత పెంచడంతో పాటుగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా తిరుమలలోని వంటశాల ఆధునీకరణకు నిర్ణయించింది. అందులో భాగంగా మెకనైజేషన్తో పాటుగా వంటశాలలను కూడా పూర్తిగా మార్పు చేసేందుకు టీవీఎస్ మోటార్స్ తోటి టీటీడీ ఒప్పందం చేసుకుంది. ముందుగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోని పైలట్ ప్రాజెక్టుగా పనులు ప్రారంభించేలా నిర్ణయం జరిగింది. ఇప్పటికే టీవీఎస్ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని ఎంటీవీఎస్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్స్ తో పాటుగా కొత్తగా నిర్మించినటువంటి ఒకళమాత కేంద్రీకృత వంటశాల పద్మావతి అతిథి గృహాలను పరిశీలన చేశారు. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పరికరాలు ఉన్నటువంటి ప్రసాదం తయారీ విధానం గురించి కూడా సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు. ఇక ఆధునిక పరికరాలు సమకూర్చేందుకు టీటీడీతో ఒప్పందం చేసుకునేందుకు నిర్ణయించింది. తాజా ఒప్పందం ప్రకారం అన్నప్రసాద వంటశాలను పూర్తిగా ఆధునీకరించేలా అవసరమైనటువంటి అన్ని ప్రతిపాదనలతో పాటుగా కొత్త డిజైన్లను టీటీడీకి అందించనుంది కూడా. అదేవిధంగా వంటశాలను పూర్తిగా మార్చే నైపుణ్యం ఉన్నటువంటి కన్సల్టెంట్ల బాధ్యత టీవీఎస్ తీసుకోనుంది. ఇందుకు అవసరమైనటువంటి ఖర్చు ఆ సంస్థే భరిస్తుంది. అన్నదాన ప్రసాదం తయారీకి ఆధునిక పరికరాలను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా సకాలంలో నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటు అన్నదానంలోని నాణ్యత పెంచేందుకు రైస్ మిల్లర్ల సంఘం నుంచి బియ్యాన్ని సేకరిస్తోంది.